మాస్టర్ సివివి యోగా అనేటువంటిది సివివి గారు 1910లో కుంభకోణంలో మే 29వ తేదీ రాత్రి 8:30 గంటలకి ప్రజానీకానికి అందజేశారు. ఈ వరంగల్ సెంటర్ వాళ్ళ అమ్మగారు స్థాపించారు 1979లో. అప్పటి నుంచి కంటిన్యూస్గా కూడాను ఇక్కడ ప్రేయర్స్ అవుతూనే ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేని మనం దీంట్లో ఈ యోగంలోకి అడుగు పెట్టలేము. చాలా మంది చాలా విధాలుగా ట్రై చేస్తారు. అలానే ఇక్కడ ఒక మంచం ఉందండి. గురుగారు చెప్పారు, వాళ్ళ గురుగారికి అప్పుడప్పుడు ఎంఎన్ గారు కనిపించి, ఇగో ఇవాళ మీ రాత్రి మీ ఇంట్లో పడుకోవడానికి వస్తాను, అంతా రెడీ చేయమని చెప్పేవారు. సో వీళ్ళ గురువుగారు మంచిగా మంచం వేసి మంచి తెల్ల దుప్పటి వేసి తలుపు తాళం వేసి పెట్టేవారు. పొద్దున్న లేచి చూసేసరికి అక్కడ ఎవరో పడుకున్నట్టు మొత్తం నలిగిపోయి ఉండేవారు. మాస్టర్ సివివి యోగా అనేటువంటిది సివివి గారు 1910లో కుంభకోణంలో మే 29వ తేదీ రాత్రి 8:30 గంటలకి ప్రజానీకానికి అందజేశారు. మాస్టర్ సివివి ఎవరు అని అంటే, మేము ఈ సృష్టికర్తకి కారణభూతుడైన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ కర్త ఈ మాస్టర్ సివివి అనుకుంటున్నాం. అలా అనుకోవడానికి కూడా మాకు అనేకమైన దృష్టాంతరాలు మా మార్గంలో మాకు దర్శనమిస్తూ ఉన్నాయి. నమస్తే అండి, నా పేరు మైనంపాటి కమలాకర్. గురుగారు పక్కన మాట్లాడాలి అంటే పోతన గారు చెప్పినట్టు పలికిడిది రామ భాగవతమట పలికించడి విభుడు రామచంద్రుడట అని గురుగారు మాట్లాడుతుంటే, మరి గురుగారి పక్కన గురుగారు మాట్లాడిస్తున్నదే మాట్లాడుతున్నాను నేను. ఈ వరంగల్ సెంటరు గురుగారు వాళ్ళ అమ్మగారు స్థాపించారు 1979లో. అప్పటి నుంచి కంటిన్యూస్గా కూడాను ఇక్కడ ప్రేయర్స్ అవుతూనే ఉన్నాయి. 2003లో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్రేయర్ హాల్ ఓపెన్ చేయించారు. అప్పుడు శ్రీ పార్వతి కుమార్ గారు వైజాగ్ నుంచి వచ్చి ఆ రోజు ప్రేయర్స్ అవి చేశారు. ఇక్కడ కంటిన్యూస్గా పొద్దున్న సాయంత్రం 6 o'clockకి ప్రేయర్ అవుతుందండి. మళ్ళీ మధ్యాహ్నం 12 o'clockకి, అప్పుడప్పుడు రాత్రి 12ంటికి కూడా మెరిడియన్ ప్రేయర్స్ కూడా అవుతూ ఉంటాయి. మెయిన్గా ఫంక్షన్స్ ఇక్కడ ఏమవుతాయి అంటే డిసెంబర్ కాల్ డే అవుతుంది, మే కాల్ డే, మాస్టర్ గారి జన్మదినం. ఈ 3 కాంగ్రిగేషన్స్ మటుకు ఇక్కడ తప్పకుండా అవుతాయి. ఆల్మోస్ట్ ఒక 100 మంది దాకా వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ సామూహిక ప్రార్థనలు చేస్తాం. గురుగారు కోర్సెస్ చేయిస్తారు. గురుగారి దయ వల్ల చాలా సివివి గారి లైన్లో అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తాం. అప్ టు ఎం కోర్సు కూడా కంప్లీట్ చేస్తాం. ఈ సెంటర్లో వచ్చిన ప్రతి వాళ్ళకి ఎన్నో అనుభూతులు అవుతూ ఉంటాయి. చెప్పాలి అంటే కోకొల్లలు చెప్తూ పోతూ ఉంటే మనకి టైం కూడా సరిపోదు. 1-2 చిన్న చిన్న విషయాలు మటుకు మనం ప్రస్తావిద్దాం. ఐ థింక్ గురుగారు ఆల్రెడీ చూపించారు. ఇక్కడ బియ్యం గత 80 ఏళ్ళుగా అలా చెక్కు చెదరకుండా పాడవకుండా, మొదట్లో మేము చూసినప్పుడు తెల్ల రంగులో ఉండేవి, ఇప్పుడు మంచి బంగారు వర్ణంతో బియ్యం ఉంది. ఒకసారి పార్వతి కుమార్ గారు అది చూసి ఒకటే అన్నారు, ఈ యోగం ఎంత గొప్పదో మీకు అర్థం అవ్వాలంటే బియ్యం చూడండి, బియ్యానికే అమరత్వం ఇచ్చిన వాళ్ళు మనుషులకు అమరత్వం ఇవ్వరా? అమరత్వం బ్రహ్మత్వం ఇస్తానని గురుగారు చెప్పింది అది నిజమా కాదా అని చెప్పి సందేహపడే వాళ్ళందరికీ ఇదొక తార్కాణం. ఆ బియ్యం చూస్తేనే తెలుస్తుంది మన యోగం ఎంత గొప్పదో. సివివి అని బియ్యాన్ని ఏరి అక్కడ దాచిపెడితే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా పురుగు పట్టకుండా అలా ఉంది అంటే యోగం మహిమ ఎంతో కూడా మీరు అందరూ ఆలోచించుకోవాల్సింది అని చెప్పి ఆయన చెప్పారు. అలానే ఇక్కడ ఒక మంచం ఉందండి. గురుగారు చెప్పారు, వాళ్ళ గురుగారికి అప్పుడప్పుడు ఎంఎన్ గారు కనిపించి, ఇగో ఇవాళ మీ రాత్రి మీ ఇంట్లో పడుకోవడానికి వస్తాను, అంతా రెడీ చేయమని చెప్పేవారు. సో వీళ్ళ గురువుగారు మంచిగా మంచం వేసి మంచి తెల్ల దుప్పటి వేసి తలుపు తాళం వేసి పెట్టేవారు. పొద్దున్న లేచి చూసేసరికి అక్కడ ఎవరో పడుకున్నట్టు మొత్తం నలిగిపోయి ఉండేవారు. సో ఆ మంచం కూడా ఇక్కడ ఉంది. ఇంకా నాకు దాని మీద పడుకునే అదృష్టం
ఉండింది. దాని తర్వాత ఎంఎన్ గారి కండువా ఇక్కడ ఉంది. ఎంఎన్ గారు ఇక్కడికి ఒకసారి వచ్చి కండువా మర్చిపోయి వెళ్ళిపోయారట. సో ఎంఎన్ గారి కండువా ఇక్కడ ఉంది, మా గురుగారింటికి వచ్చి గురుగారింటికి వచ్చి. అంతేకాకుండా అఫ్ కోర్స్ అన్నిటికంటే ముఖ్యమైనవి మనకి అందరికీ పూజనీయం ఏంటి అంటే మన సివి గారి పాదుకలు ఎంఎన్ గారి ఇంట్లో ఉంటే ఎంఎన్ గారి ఇంటి నుంచి వీళ్ళ గురుగారింటికి, గురుగారింటి నుంచి ఈ సెంటర్కి వచ్చాయి. సో ఆ పాదుకలు అసలు ఆ దర్శనం చేసుకోవడమే గొప్ప. ఇక్కడ మనం ముట్టుకుని దండం పెట్టుకుని మనకి ఆ అదృష్టం కలుగుతోంది. ఈ సెంటర్ యొక్క గొప్పతనం చెప్పాలి అంటే ఈ 3 ముక్కలే నేను చెప్పగలను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. అఫ్ కోర్స్ గురువు గారి గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు. ఏదో చిన్న పిల్లల్లాగా చాలా అందరితోటి ఫ్రెండ్లీగా, గంభీరంగా కాకుండా మామూలుగా అందరితోటి కలిసిపోయి అలా అంతా ప్రేమగా అందరికీ గైడెన్స్ ఇస్తూ, అందరికీ ముందు వెళ్ళే రోడ్ ఎలా ఉండాలి, మనం ఏం చేసుకోవాలి అని చెప్పి మొత్తం గైడెన్స్ గురుగారు ఇస్తూ ఉంటారు. వేలాది మందికి ఇనిషియేషన్ ఇచ్చారు. అదృష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఇనిషియేషన్ వచ్చి తీసుకుని ఎంతో ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాత్రి పగలు కూడా గురుగారు ఫోన్ ఆపరు. చాలామందికి చెప్తాను ఇది. నేనే నా ఆఫీస్లో సగం ఫోన్ నేను ఆన్సర్ చేయను. గురుగారు మటుకు తప్పకుండా ఆన్సర్ చేస్తారు. ఎవరికన్నా ఒంట్లో బాగాలేకపోయినా ఎవరన్నా ఫోన్ చేస్తారేమో, వెంటనే మనం ప్రార్థన చేసి వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పి, ఎంత పనిలో ఉన్నా, ఎంత అర్ధరాత్రి అయినా సరే, ఆయనకి ఒంట్లో బాగాలేకపోయినా సరే ఫోన్ ఆన్సర్ చేసి ఎవరన్నా గురుగారు ఫలానా వాళ్ళకి ఒంట్లో బాగాలేదు కొంచెం ప్రేయర్ చేయండి అంటే ఆ అర్ధరాత్రి కూడా లేచి ఒంట్లో బాగాలేకపోయినా చుట్టుపక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళని లేపి వాళ్ళ అందరితోటి కూర్చుని, లేకపోతే ఆయన ఒక్కళ్ళే అయినా సరే ప్రేయర్ చేసి అక్కడ వేరే వాళ్ళకి రిలీఫ్ వచ్చేదాకా అలా ప్రేయర్ చేస్తూనే ఉండి మళ్ళీ వెనక్కి ఫోన్ చేసి చూడండి మీకు రిలీఫ్ వచ్చి ఉంటుంది, ఒకసారి వెళ్ళి పేషెంట్ని కనుక్కోండి అని చెప్తూ ఉంటారు. సర్వీస్ మెంటాలిటీతో ఉంటారు. ఒకటి స్పిరిచువల్, ఇంకోటి సర్వీస్. 2 కూడా గురువుగారి దగ్గర చూసి నేర్చుకోవాలి. మన సివివి గారు అన్నారు ప్రాణ ట్రీట్ యోగా టీచ్ అని. ఆ ప్రాణ ట్రీట్ యోగా టీచ్ చేసింది సివివి గారి లైన్లో మొదట్లో ఉట్టి ఎంఎన్ గారి అని చెప్పుకుంటారు. ఎందుకంటే చాలామంది ప్రాణ ట్రీటింగ్ చేశారు, లేకపోతే యోగా టీచింగ్ చేశారు, కానీ 2 కలిపి సమర్థవంతంగా నడిపింది ఉట్టి ఎంఎన్ గారే. దాని తర్వాత చేసింది ఈ మాస్టర్ హనుమంతరావు గారే. మా అదృష్టం, మేము ఆయనతోటి కలిసి ప్రేయర్ చేసుకుని ఆయనతోటి ఇంత సన్నిహితంగా ఉండి ఆయన సేవ చేసుకుంటూ, మేము ఆయన సేవ చేసింది చాలా తక్కువే. ఆయనే మాకు మొత్తం నిరంతరం గైడెన్స్ ఇస్తూ గైడ్ లాగా మమ్మల్ని మా జీవితాన్ని ఒక దారిలో పెట్టి నడిపిస్తూ ఉన్నారు గురుగారు. సో నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే మన యోగాలయంలో ఉండే వాళ్ళందరూ కూడా సెంటర్కి రండి, గురుగారు దర్శనం చేసుకోండి, ఈ సెంటర్ దర్శనం చేసుకోండి, ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసి ఈ అనుభూతి పొందండి. ఈ అనుభూతి మీకు ఇంకెక్కడా రాదని నేను గట్టిగా చెప్పగలను, వేరే చోట ఎక్కడా రాదు. సో మంచి అనుభూతులు పొందొచ్చు. రండి, ఇక్కడ ప్రేయర్ చేసుకోండి, గురుగారు దర్శనం చేసుకోండి, సివి గారి పాదుకలు ఉన్నాయి, దర్శనం చేసుకోండి. బాగుంది. మాస్టర్ నమస్కారం. నమస్కారం అండి. మా పేరు సిహెచ్ లక్ష్మీనారాయణ. మాది సిరివంచ, మహారాష్ట్ర. 1990లో నేను ఉపదేశం తీసుకున్నా మా గురువు గారి దగ్గర. అప్పటి నుండి చాలా మంచిగా నడుస్తుంది, అన్నీ మంచిగా అవుతుంది. మా వ్యాపారం కూడా చాలా బాగుంది. మా ఊర్లో గురువుగారు వచ్చేది అప్పుడు 60 మంది తయారయ్యారు శిష్యులు మా గురువు గారికి. వాళ్ళు వచ్చేది చేసేది ప్రొద్దున్న సాయంత్రం 6 గంటలకు మంచిగా యోగం చేసుకునేది. అంతా మంచిగా జరిగేది మాకు ఈ గురువుగారు దొరికిండ్రు ఎంతో అదృష్టం. ఈ వరంగల్ సిటీలో నాకు ఎక్కడ ఇంత మంచి గురువుగారు అనిపిస్తలేదు. ఏ ఆటంకాలు వచ్చినా కూడా మేము గురువు గారికి ఫోన్ చేస్తే అంతా మంచిగా అవుతుంది. వేరే వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు, మా శరీరం మంచిగా లేదు, చెప్పండి, చూడండి, మేము చెప్తాం. ఏ టైం కన్నా చేస్తే దానికి జవాబు దొరుకుతాయి అప్పటికప్పుడు. ఇంత మంచి గురువు గారిని మేము ఎక్కడ చూడలేదు. మంచి సాధన చేస్తాము, అందరికీ మంచి జరుగుతుంది. మాస్టర్ నమస్కారం. నీ గురువు మీద నీకు పూర్తి విశ్వాసం ఉండాలి. గురువు చెప్పినటువంటి వాక్యము మీద కూడా నీకు విశ్వాసం ఉండాలి. గురువు వాక్యము ఈ రెండింటిని చేసేటువంటి సాధన మీద కూడా నీకు విశ్వాసం, ఈ 3 మీద సాధనగా ఉంది. విశ్వాసంతో చేసినట్టు దృఢమైన తప్పకుండా. ఇక్కడ మాస్టర్ గారు ఒక సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించాడు. ఏమిటంటే జన్మించుట
చచ్చిపోవడానికి కాదు, జన్మించడం బతకడానికి. ఓయి బోర్న్ టు లివ్ నాట్ టు డై. మనం బతకడానికి పుట్టే కానీ చావడానికి పుట్టలేదు మనం. ఈ సిద్ధాంతం ప్రతి ఒక్కరు కూడా నిర్ధారణ చేసుకుని ఉండేటిది. దీనికి ఆన్సర్ వస్తుంది. పుట్టినోడు చావుకుని ఉంటాడా అంటే పుట్టినట్టు మరి ఎందుకు చావాలి? చావుకుని ఉండే ఉపాయాలు లేవా? అలా ఉపాయాలు ఉన్నాయి, వాటిని అన్వేషిద్దాం. అలా అన్వేషించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తే మాస్టర్ సివి. ఏమిటి ఆయన జరిగింది అయితే? ఈ శరీరంలోని లోపాలు ఉన్నాయి, వీటిని సరి చేసుకుందాం, రెక్టిఫై చేసుకుందాం. అందుకని మాస్టర్ యోగంలో ఒకటి ఏమిటంటే రెక్టిఫికేషన్, అంటే తప్పులో ఉన్నటువంటి వాడిని చక్కగా చూసుకోవడం. రెక్టిఫై చేసుకుందాం. దానికన్నా ముందరిది ప్రేయర్. ప్రేయర్ అంటే ప్రార్థన. ఏం కావాలి, నీకు ఏం కావాల్సింది ఏంటో దాన్ని మొట్టమొదటి నువ్వు క్షుణ్ణంగా చెప్పుకోవాలి. బలాన్ని నాకు కావాలి. అలా కాకుండా అటు చూస్తే బొంది హల్వా, ఇటు చూస్తే మైసూర్ పాక్, ఏది తినాలని సమస్య కలిగిందో సంసారి గంటగా కలవది శ్రీశ్రీగా గేయంలాగా. నువ్వు దృఢమైనటువంటి విశ్వాసం నాకు కావాలి అని దృఢమైన నమ్మకం పెట్టుకో. దాని అది కష్టమా అవుతుందా కాదా అనే నమ్మకం అనవసరం, అపనమ్మకం అనవసరం నీకు. నువ్వు ఎప్పుడైతే దాని మీద దృఢ విశ్వాసం ఉందో ఈ నమ్మకాన్ని మెటీరియలైజ్ చేసిన వాడు ఉన్నాడు. నువ్వు గురువు అని చెప్పి భావిస్తున్నావో వాడు చూసుకుంటాడు. అది వాడు బాధ్యత, నీ బాధ్యత కాదు. అది నీ బాధ్యత ఏమిటి? నువ్వు చేసేంత మటుకే మన ధ్యానము మీద, మన సాధన మీద మనకు దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. మనం ఇప్పుడు కుండల్ని చెప్పుకుంటున్నాం. 7 రకాలు కొనుక్కోండి. అందరూ కూడా ఇప్పుడు తిన్న మా ఋషులందరూ, మహాత్ములందరూ ఆజ్ఞ దాకా తీసుకెళ్ళారు. ఆజ్ఞ దాటి పైకి పోలేదు. ఎందుకు పోలేదు? సివి గారి యొక్క పరిశోధనలో దర్ ఈజ్ నో రూట్ ఫ్రమ్ ఆజ్ఞ టు సహస్రారం. రూట్ ఉంటే అక్కడ పోటీ రూట్ లేదు. అక్కడ మూలాధార దగ్గర ఆజ్ఞ దగ్గర రూట్ ఉన్నది. కానీ ఆజ్ఞ దగ్గర నుంచి సహస్రానికి రూట్ లేదు. మరి ఎడిపోవాలి వీడు. అక్కడ ఆజ్ఞ దాకా వచ్చేసి వాడు అక్కడ ఆగిపోతున్నాడు, లేకపోతే పర్వెంట్ అయిపోతున్నాడు, ఇంకో రకంగా వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? ఆజ్ఞ దగ్గర నుంచి సహస్రానికి ఒక రూట్ తయారు చేయాలి ముందర. మనం ఆ రూట్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. మా సేవ తయారు నేను చేస్తాను ఉన్నాడు ఆయన. ఆ కార్యక్రమం ఆయన మొదలుపెట్టాడు, ఆయన చేస్తున్నది. ఇంకొకటి, ఈ శరీరంలో ఉన్నటువంటి ధాతువులు పుడుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, పుడుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఈ పుడుతూ ఉండేటువంటి ధాతువుల్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి నిలవగలిగేటువంటి స్థితిలోకి మనం పోవాలి. 57వ బ్రీతింగ్లో మరణావస్థలో చెప్తాడు మాస్టర్. దీంట్లో ధాతువులు చచ్చిపోవడం బలపడతాయి. అంటే ఏంటి? వాడికి శరీరంలో పట్టుత్వం పోతుంది. శరీరంలో పట్టుత్వం పోతుంది అంటే మరణస్థితి ఏర్పడుతుంది, మరణానికి దగ్గర అవుతుంది. ఇవాళ రేపు కానీ ఈ ధాతువుల్ని సజీవంగా ఉంచగలిగిన స్థితిలోకి ఏర్పాటు చేసుకోవాలి. కానీ ధాతువులు సజీవంగా ఉండవు కదా, పోతుంటే ఊరిపోతే 2-4 పెరుగుతున్నాయి. ఇలాగా పెరిగేటువంటి వాటిల్లో స్థిరత్వం తీసుకొద్దాం ఉంటాయి. దృఢత్వం, స్థిరత్వము దృఢత్వం రావాలి. ఈ స్థిరత్వం దృఢత్వం కనుక తీసుకొచ్చినట్టయితే ధాతువులు, కొత్త ధాతువులు వచ్చినా ఉన్న ధాతువు పోతున్నా కూడా శరీరానికి ఇబ్బంది కలగదు. శరీరం నిలబడి ఉంటుంది, స్ట్రైట్గా నిలబడుతుంది. దీన్ని 57వ బ్రీతింగ్ ప్రిన్సిపల్లో చెప్తాడు ఆయన. ఈ విధంగా కనుక ఆ మంత్రాన్ని పఠించినట్టయితే అది ఫుల్ఫిల్ అవుతుంది. శరీరానికి బాధలు ఎందుకు వస్తాయి? యోగము ప్రకారం ఈ యోగం చేసేవాడికి ఈ శరీరమే చివరి శరీరం. ఈ చివరి శరీరంలో స్థిరముగా ఉండాలి అని అంటే మన కర్మల ప్రకారం ఉన్నటువంటి అన్నింటి కూడా అనుభవించాలి. ఇక్కడిని కర్మ అనుభవించాలి, శరీరం కావాలి. కర్మ అనుభవించకపోతే శరీరం కనుక అనుభవించవలసిన కర్మలన్నీ కూడా అనుభవించాలి. ఆ కర్మలు ఆయన మాస్టర్ నువ్వు అనుభవించే కర్మలు ఎంత పెద్ద కర్మ సూత్రప్రాయంగా అనుభవించేది చేస్తాను. మాస్టర్ నమస్కారం. నేను ఈ యోగంలో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుందండి. గురుగారి దగ్గర ఇనిషియేషన్ తీసుకొని 5 years అవుతుంది.
ఈ గురువుగారి దగ్గర మెయిన్ యోగంలో రావడానికి మన ఆర్కిటెక్టు రమేష్ కుమార్ గారు మొదట మా బాల్యమిత్రుడు రమేష్ కుమార్ అని దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి ఆయనకి నాకు పరిచయం కలిసి చదువుకున్నాం. మొదట రమేష్ గారు అతను జాయిన్ అయ్యి దగ్గర దగ్గర 25 ఇయర్స్ అవుతుంది. రమేష్ గారిని నేను అడిగా యోగంలో చేరాలంటే నేను అడిగాను, చాలాసార్లు అడిగాను. రమేష్ గారు ఏమన్నారంటే గురుగారి ఆజ్ఞ లేని నువ్వు ఈ వరంగల్ క్షేత్రాన్ని అడుగుపెట్టలేవు. గురుగారిని అడిగాను ఒకసారి, ఇట్లనే మామూలుగా సైట్కి వచ్చాం మేము ఈ వరంగల్ క్షేత్రానికి. సైట్కి వచ్చినప్పుడు ఏమన్నారంటే గురుగారిని అడిగారు, గురుగారు ఇట్లా నా పేరు దామోదర్ ఇట్లా ఇనిషియేషన్ తీసుకున్నారంటే గురుగారు ఏమన్నారంటే ఇతను చూశారు గురుగారు, ఇతను ఇంట్రెస్ట్గానే ఉన్నారు, మీరు యోగంలో జాయిన్ అయ్యి వచ్చారు. మనది గురుగారిది ఆజ్ఞ ఎట్లుంటుందంటే మనము ఏమి గురుగారిని పర్టికులర్గా ఆయన ఆజ్ఞ లేని మనం దీంట్లో ఈ యోగంలోకి అడుగుపెట్టలేము. మాస్టర్ సివి గారి ఆజ్ఞ లేని మనం ఈ యోగా సెంటర్లకి అడుగుపెట్టలేము. మనం గురుగారికి పర్టికులర్గా ఏమి పర్టికులర్ నియమ నిబంధనలు అట్లాంటివి ఏం లేవు. ఉదయము 6ంటికి, మధ్యాహ్నం 12ంటికి, మళ్ళీ సాయంత్రం 7ంటికి. ఈ ప్రేజ్లో మన మాస్టర్ గారి నామాన్ని మీరు ఉన్నారు మా వెనకాల, మీ సాధన చేస్తున్నాము అని జస్ట్ ఆయన పేరు తలుచుకొని నువ్వు ప్రశాంతంగా 10 నిమిషాలు కళ్ళు ముచ్చుకొని కూర్చుంటే నీకు ఏదైతే మీరు ఏదైతే అనుకుంటారో అది అన్ని మార్గం అనేది సుగమం అయిపోతుంది. మరి మాస్టర్ గారు హనుమంతరావు గారు కూడా ఏదైనా సమస్య ఉన్నా కానీ ఆయనకి మనకి ప్రాబ్లం ఉన్నదని ఫోన్ చేసి చెప్తే మాస్టర్ గారు ఏంటంటే సాధ్యమైనంత వరకు దాన్ని క్లిష్టతరం ఉన్నదాన్ని సులువుగా పోయేటట్టు చూస్తారు. మనం చాలామందిని ఇక్కడ యోగశాస్త్రం అమెరికా నుంచి చాలామంది కూడా వచ్చారు, అమెరికా నుంచి వేరే ఫారెన్. ఏంటంటే మన ఈ యోగంలో చేరే అదృష్టం ఉండాలి మెయిన్. ఇంకోటి ఏంటంటే మనకు ఈ యోగంలో ఎందుకంటే మనకు ఒక గురువు గారు దొరకడం చాలా అదృష్టం. మన జీవితంలో ఏదైనా ఈ మోక్ష మార్గం ఏదైనా సాధించాలంటే ఒక గురువు అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలని పర్టికులర్గా మా హనుమంతరావు గారి మాస్టర్ గారిని కలిసిన తర్వాత నాకు పర్టికులర్గా అంటే మనకి ఇక్కడ చేరకముందు ఇక్కడ చేరిన తర్వాతనే జీవితంలో పర్టికులర్గా మీకు అర్థమవుతుంది. మనిషిలో ఏంటంటే మీకు అంతకుముందు మనకి యోగాసనంలో చేరకముందు మనిషిని అగ్రెషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చేరిన తర్వాత మీకు ఒక లైఫ్లో గాడిలో పడుతుంది. మాస్టర్ నమస్కారం. ఇక్కడ దీక్ష తీసుకోవటము ఇవ్వటము అనేది ఏం లేదండి. ఎవరికి దీక్ష కావాలి అనేది గురువుగారు నిర్ధారణ చేస్తాడు. అతనిలో కదలిక తీసుకొస్తాడు. ఆ కదలికతో ఫలానా హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అతను ఒక అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ అన్వేషణలో టీవీల ద్వారానో లేదా టెలిఫోన్ ద్వారానో లేకపోతే మిత్రుల ద్వారానో విషయం తెలుసుకొని నన్ను కాంటాక్ట్ చేయడం జరిగి ఇట్లా నేను యోగంలో దీక్ష తీసుకోదలుచుకున్నాను అంటే, మంచిది బాబు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇంతమందికి ఎక్కడ దీక్ష తీసుకున్నావా, దాన్ని ఎందుకు వద్దని చెప్పి దీంట్లో రావాలనుకున్నావు అనేటువంటి విషయాలన్నీ ముందు నేను క్షుణ్ణంగా అతన్ని అడిగి తెలుసుకొని అతను చెప్పిన సమాచారాలు కనుక నాకు సరైనవి అని అనిపించి తృప్తికరంగా కనుక ఉండేటైతే సరే నువ్వు ముందర కొంతకాలం నా దగ్గర రా, వచ్చి నాతో పాటు ప్రార్థన చేసుకో. కొంతకాలం అయిన తర్వాత 10 రోజులు 4 రోజులు అయిన తర్వాత అప్పుడు దీక్ష తీసుకుందాం అని చెప్పి కనుక అనిపిస్తే అప్పుడు నీ అభిప్రాయం నాకు చెప్తే దాన్ని బట్టి నేను నిర్ధారణ చేస్తాను. ఇది ఒక పద్ధతి. మరో పద్ధతి ఏమిటంటే, నువ్వు వచ్చి నాతో పాటు ప్రార్థన చేసుకుంటూ ఉండే నిన్ను గురించి నాకు సమాచారం యోగం ద్వారా తెలిసిన తర్వాత నేనే నువ్వు దీక్ష తీసుకోవాలని చెప్పి దీక్షని అక్కడ నేనే నువ్వు అడగకుండానే నేనే నీకు ఇస్తున్నాను. ఇలా 2 రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి దీక్ష తీసుకునేవాడు ఏ కారణం చేతనైనా ధ్యానం మార్గాన్ని వదిలిపెట్టేసి మరో మార్గంలోకి పోయినాడు అని అంటే అతను అనుకుంటాడు, నేను ధ్యానం మానేసినాను,
మాస్టర్ సివి గారి యోగం నేను చేయడం లేదు అని తనకు తాను అనుకుంటాడు, కానీ మాస్టర్ గారు అనుకో. జనరల్గా మన నాన్న మీద మనకు కోపం వచ్చి నువ్వు నాకు నాన్న కాదు పో అని కొడుకు మామూలుగా అనేస్తారు, కానీ తండ్రి నువ్వు నా కొడుకు కాదని చెప్పాడు. వాడు ఎన్ని తింటే కూడా నువ్వు నా కొడుకుగానే వెంబడతాడు, కానీ కొడుకు అట్ట మా నాన్న అని చెప్పాడు వాడు. అలా పితృవాత్సల్యం అనేటటువంటిది ఈ యోగంలో ఉంటుంది. ఆ శిష్యుడు ఏ విధంగానైనా ఎందువలనైనా నిరుత్సాహం చెంది యోగాన్ని మానేస్తాను అని చెప్పి అనుకున్నా కూడా, యోగం చేయకపోయినా కూడా ఒకసారి మిషన్ సెట్ చేసిన తర్వాత ఫ్యాన్ ఏ విధంగా అయితే గిర్ర తిరుగుతూ ఉంటుందో అలాగే నీలో ఆ వర్కింగ్ జరుగుతూనే ఉంటుంది. నీకు తెలియకుండానే నీలో వర్కింగ్ జరుగుతుంది. నేను యోగం చేయడం లేదు, నమస్కారం పెట్టుకోవడం లేదు అని చెప్పి నీకు నువ్వు అనుకుంటావు, కానీ నీ అంతరాత్మ నమస్కారం పెడుతుంది ఆ గురువుగారి. ఆ అంతరాత్మకు తెలుసు నువ్వు ఆయన చేయించేటటువంటి పనులు ఆ అంతరాత్మ చేస్తుంది, కానీ నీకు తెలియదు. కొంతకాలం అయిన తర్వాత నీలో జరుగుతున్నటువంటి ప్రతిస్పందన లేకపోతున్నావు నీకు నువ్వే గుర్తించి మళ్ళీ వెనకటి మాది యథావిధిగా 6 గంటలు ఇది కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. మాస్టర్ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. నాకు ఈ మాస్టర్ యోగంలో జాయిన్ అయ్యి 25 ఏళ్ళు ఈ మే 30వ తారీఖుకి కంప్లీట్ చేసుకుంటున్నాను. 2000 మేలో 30వ తారీఖు మాస్టర్ హనుమంతరావు గారు నాకు ఇనిషియేషన్ ఇచ్చి ఈ యోగానికి నన్ను పరిచయం చేశారు. అప్పటి నుంచి మాస్టర్ గారి అడుగుజాడల్లో, మాస్టర్ గారి దార్శనికత్వంలో ఈ 25 ఏళ్ళు నా ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం. మాస్టర్ గారు అంటే సివివి గారు ఈ యోగాన్ని అత్యంత సులభమైన రీతిలో మనకి అందించారని చెప్పవచ్చు. ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో మన డెవలప్మెంట్ అనేది మెంటల్ లెవెల్లో, అంటే యాస్ట్రల్, ఫిజికల్ అండ్ మెంటల్ లెవెల్లో ఇప్పుడు జరుగుతుంది. ఆ మెంటల్ లెవెల్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు మనకున్న పరిస్థితుల్లో విపరీతమైన టెన్షన్స్, టార్గెట్స్, రన్నింగు, ఆ ప్రెషర్ మెదడుకి అలానే మనసుకి విపరీతమైన ఒత్తిళ్ళు, వీటిలోంచి సులభంగా మనం వాటిని సస్టైన్ చేసుకోవటం, వాటిని అలవాటు చేసుకోవటం, వాటి ద్వారా మనం ముందుకు వెళ్ళడం, దీని యొక్క సులభమైన మార్గం ఏమిటని నేను వెతుకుతున్న సమయంలో పద్మనాభ శాస్త్రి గారు అని చెప్పేసి వారు నాకు హనుమంతరావు గారిని పరిచయం చేయడం, వారి ద్వారా నేను ఈ యోగంలో చేరడం, ఈ యోగం యొక్క ఫలాల్ని ఈ 25 సంవత్సరాల నుంచి నేను చక్కగా ఆస్వాదిస్తున్నాను. ఈ యోగంలో అద్భుతమైన విషయం ఏంటంటే గృహస్థ ధర్మం చక్కగా పాటించవచ్చు. ఆ గృహస్థ ధర్మం వల్ల మనం ప్రపంచంతో పాటు మనం పయనిస్తూ మన సమయానికి 6 గంటలకి చక్కగా మాస్టర్ గారిని తలుచుకొని యోగం చేసుకుంటూ, ఆ తర్వాత ఏ పదార్థాలైనా శాకాహారం, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఆహారాన్ని స్వీకరిస్తూ సొసైటీలో ఒకటిగా సొసైటీను బాగు చేయడానికి తలుస్తూ ఈ యోగంలో ఉన్నటువంటి ఈ ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడున్న సమకాలీన సమయానికి, సమకాలీన ప్రజలకి అత్యంతమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగం. మాస్టర్ గారు ఒక్కసారి నన్ను తలుచుకో, నిన్ను నా అంతటా వాడిని చేస్తాను అని మాస్టర్ గారు మనకి అభయం ఇచ్చి, మాస్టర్ సివి గారు దీన్ని 1910లో దీన్ని చక్కగా వారు మనకి ప్రవేశపెట్టడం, ఆ తర్వాత రకరకాలుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వారు 1000 మంది యోగులకి ఇచ్చిన దాన్ని మాస్టర్ హనుమంతరావు గారు 3వ తరంలో చక్కగా ఎన్నో వేల మందికి ఇనిషియేషన్ ఇచ్చి వారందరినీ ఉద్ధరిస్తూ, ఈ యోగంలో అత్యద్భుతమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యోగం చేసేటప్పుడు మనకి కంపల్సరీగా మన ఫిజికల్ గురువు యొక్క సపోర్ట్ అవసరం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి కల్మషాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ జన్మల నుంచి వచ్చేవి అవన్నీ కూడా మనం కడుక్కొని ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా ఇంప్యూరిటీ ఉన్నప్పుడు ప్యూరిటీ మనలోకి ప్రవేశించడానికి కష్టతరం అవుతుంది.
ఆ ఇంప్యూరిటీని తొలగించేటప్పుడు మనకి ఒక రకమైనటువంటి మనకి ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులన్నింటినీ మన ఫిజికల్ మాస్టర్ గారు మన దగ్గరుండి చక్కగా, అంటే మా హనుమంతరావు గారి దగ్గరుండి అటువంటి ఇబ్బందులను అధిగమించే శక్తిని వారు ఇస్తూ అందరినీ అభివృద్ధి చేస్తూ మరొక మినీ కుంభకోణం లాగా మాస్టర్ సివి గారు ఎట్లయితే కుంభకోణంలో ప్రారంభించారో ఈ వరంగల్ని ఒక మినీ కుంభకోణం లాగా మాస్టర్ గారు తీర్చిదిద్దుతున్నారంటంలో సందేహం లేదు. ఇక్కడ ఎంతోమంది యోగులుగా అయ్యి, ఎంతోమందికి స్వస్థత ప్రార్థనలు జరిగి, ఎంతోమందికి హీలింగ్స్ అయ్యి, ఎంతోమంది రియలైజ్ అయిపోయి వారి యొక్క జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నారు. నాది కూడా ఎన్నో రకమైన అనుభవాలు ఈ 25 ఏళ్లలో నేను ఎదుర్కొన్నాను. వాటన్నిటినీ అత్యంత సులభమైన పరిష్కారాలు మాస్టర్ గారి యోగంలో మనకి లభించి దాని నుంచి ముందుకెళ్ళడానికి చక్కగా తోడ్పడుతుంది. మాస్టర్ గారు అనేక సందర్భాల్లో సలహాలు ఇవ్వడము, మాస్టర్ గారు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడం. అంటే ఒక యోగం అనేది ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లాంటిది. మాస్టర్ సివి గారు ఒక 10 ఏళ్ళు నువ్వు నా యోగంలో ఉంటే నువ్వు ఇంకెవరి కాళ్ళు పట్టుకోకర్లేదు, నిన్ను నా అంతటి వాడిని చేస్తాను, నీ కష్టాలన్నీ నేను తీసుకుంటానని ఆయన అయితే అన్నారో, ఆ 10 ఏళ్ళు యోగంలో ఉండాలంటే వచ్చే అన్ని రకములైనటువంటి కష్ట నష్టాలకి, మనలో ఉన్న ఈ ఇబ్బందులన్నింటినీ బయటికి మనం అధిగమించి మనం బయటకు వెళ్ళడానికి ఏవైతే ఉందో దానికి మన ఫిజికల్ గురువు గారు మన పక్కన ఉండి మన సోల్ని, ఎప్పుడైతే మాస్టర్ గారు మన యోగంలో జాయిన్ అయ్యామో ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ 3 సైమల్టేనియస్గా డెవలప్ అవుతాయి అన్నారు మాస్టర్ గారు. ఆ 3 సైమల్టేనియస్గా డెవలప్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి చెడంతా కూడా మనకి బయటకు రావడం, రకరకాల విధాలుగా వైబ్రేషన్స్ రావడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు మనం కంగారు పడకుండా మన ఫిజికల్ మాస్టర్ గారు, హనుమంతరావు గారు అలాంటి వారు చక్కగా వాటికి రకరకాలైనటువంటి ట్రీట్మెంట్, అటువంటి హీలింగ్స్ ఇచ్చి తోడ్పాటు అందించి ఆ గ్రోత్ని మన నెక్స్ట్ తరానికి తీసుకెళ్లడంలో హనుమంతరావు గారి కృషి అద్భుతమైనది. మాస్టర్ గారు నేను ఆఫీస్లో పని చేసుకుంటుంటే ఫోన్ చేశారు. నిమ్స్ హాస్పిటల్లో ఒక అమ్మాయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది, మీరు వెళ్ళి ప్రేయర్ చేయాలి అన్నారు. మాస్టర్ గారు నేను ప్రేయర్ చేయడం ఏమిటి, మీరు లేదండి మీరు వెళ్ళండి, బయలుదేరి వెళ్ళిపోండి అర్జెంటుగా అన్నారు. నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన, పేరెంట్స్ లోపలికి ఎవరికి వెళ్ళనివ్వట్లేదు, ఇప్పుడు మీరు వచ్చిన ఉపయోగం లేదన్నారు. నేను మాస్టర్ గారికి అదే విషయాన్ని చెప్పుకున్నాను. మాస్టర్ గారు నన్ను అవేం లేదండి మీరు వెళ్ళిపోండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. నేను హాస్పిటల్కి వెళ్ళాను, కార్ పార్క్ చేసి సెక్యూరిటీ వాడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి పలానా రూమ్ నెంబర్ తీసుకెళ్ళాలి అని అంటే ఆ హాస్పిటల్లో సెక్యూరిటీ వాడు నన్ను ఆపడం సంగతి పక్కన పెట్టండి, ఆయనే దగ్గరుండి తీసుకెళ్ళి పలానా పేషెంట్ దగ్గరికి నన్ను వదిలిపెట్టడం, అక్కడే మాస్టర్ గారు చెప్పిన రీతిలో నేను ఒక 10 నిమిషాలు ప్రేయర్ చేయడం. ఎప్పుడు ఒక 6 నెలల నుంచి ఇబ్బంది పడి ఎటువంటి పరీక్షలకి, ఎటువంటి వైద్య పరీక్షల్లోనూ ఇబ్బందులు లేవు, తేడాలని లేవు, అయినా కూడా ఆవిడకి ఫీవర్ తగ్గకపోవడం, అన్ని రకాలైనటువంటి హాస్పిటల్స్లో తిరిగిన తర్వాత లాస్ట్కి వాళ్ళు అత్యంత బాధాకరమైన పరిస్థితిలో ఉండడం, మాస్టర్ గారు ప్రేయర్ చేయమని చెప్పడం, నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయడం మాస్టర్ గారి శక్తితోని. మీరు నమ్మరు, ఒక వారం లోపల చక్కగా ఆవిడ వెళ్ళి ఆఫీస్లో జాయిన్ అయిపోయి ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. అంటే మాస్టర్ గారు అంతటి సులభతరమైన యోగాన్ని మనకు అందించి ఎప్పుడెప్పుడో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా, ఏమైనా రోగాలు కానీ ఇటువంటి ఏమైనా ఇబ్బందులు కానీ తలెత్తినా కూడా వాటన్నిటికీ సరళమైన పరిష్కారాన్ని చూపించి మనల్ని అందరినీ ఏదైతే ఈ ప్రెషర్, మెంటల్ ప్రెషర్ని మనం వీటన్నిటిని తట్టుకోలేకుండా ఉన్నాం, వీటన్నిటికీ కూడా ఒక చక్కని మార్గాన్ని చూపించిన అద్భుతమైన యోగం మాస్టర్ సివివి యోగం. మాస్టర్ సివివి యోగంలో మనం మాస్టర్ గారే శిష్యులతోని 6 కాంట్రాక్ట్లు చేసుకున్నారు. ఏ యోగంలో కూడా గురువు గారు శిష్యులకు కాంట్రాక్ట్ చేయలేదు, కానీ ఈ యోగంలో 6 కాంట్రాక్ట్లు చేసుకొని, అవి నువ్వు చేస్తే ఇవన్నీ కూడా నేను నీకు అందుతాయి, నీకు పునర్జన్మ అనేది లేకుండా చేస్తాను, నీ యొక్క కర్మలన్నింటినీ ఈ జన్మలోనే మొత్తం సరళీకరించి నేను చక్కని అమృతత్వాన్ని, బ్రహ్మత్వాన్ని అందిస్తానని చెప్పి మాస్టర్ గారు మనందరికీ చక్కగా చెప్పి ఉండడం, మనకి అతి దగ్గరలో వరంగల్ క్షేత్రంలో మనకి మాస్టర్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో చక్కగా ప్రేయర్స్ అవన్నీ చేసుకోవడం, మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ సొసైటీని డెవలప్ చేయడం,
ఇది ఒక అద్భుతమైన ఆనందకరమైనటువంటి అనుభవం. అందుకని మాస్టర్ గారికి అన్ని వేళ ఈ విషయంలో కృతజ్ఞులై ఉంటాము. ఇది మన వరంగల్ని మినీ కుంభకోణంలాగా చేసి మాస్టర్ గారి యోగానికి పరిపూర్ణతని సాధించడానికి ప్రయత్నిద్దాం. మాస్టర్ నమస్కారం. ఆయన ఆదిపర బ్రహ్మముగా ఈ ఆదిపర మొట్టమొదటి మీకు చెప్పినాను. ఈ చావు ఏమిటి, పుట్టకేమిటి, ఈ చావు పుట్టక అంత ఆంతర్యం ఇవి ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాని మీద నేను ఒక సత్సంకల్పంతో సృష్టి చేస్తున్నాను కదా. ఇలా సత్సంగంతో చేసిన సృష్టి నిలవకుండా పోతున్నది ఏమిటి, ఎక్కడ దోషం జరిగింది అని అంటే ఆ దోషం తెలుసుకోవడానికి దాన్ని రెక్టిఫై చేయాలి. దోషం ఎక్కడ తెలిస్తే కానీ రెక్టిఫై చేయలేము. దానికి కానీ 23,000 జన్మలు ఇచ్చాడు ఆ గురువు. ఆ 23,000 జన్మల ఇది చివరి జన్మ మాస్టర్ సివి గారు కుంభకోణంలో 1890-80 ఏళ్ళు. ఆయన ఒక మామూలు ఆ పూట ఇంట్లోకి లేనటువంటి కుటుంబంలో పుట్టాడు. ఆయన అదృష్టం అనేటువంటిది పుట్టడం, పుట్టింది అక్కడ ఆ కుటుంబంలో పుట్టాడు. కానీ పుట్టడం ధనవంతుల ఇంటికి, జమీందారు ఇంటికి పద్ధతి తెలిపినాడు. అక్కడ రాజభోగాలు అనిపించాడు. చదువుకున్నాడు, శ్రీరంగంలో చదువుకున్నాడు. కుంభకోణంలో సంస్కృత తెలుగు, మన తెలుగు వాళ్ళు, మీ ప్రాంతీయ మన ఏలూరు దగ్గర వాళ్ళు వాళ్ళ పూర్వీకులు. 1910 మేలో ఒక రాత్రి పూట ఆయన రూమ్లో అడుగుతుంటే ఇంకా సమరావు అని మాట్లాడు. పైనుంచి డామ్ అని పెంచారు. పైన ఒక ఏదో ఆయన ఇంటిపై పడ్డాడు. అదేమిటంటే పైన హేలియస్ కామెట్ అనే తోక చుక్క ఆయన పోయింది. దాంట్లో ఆ తోక చుక్కల నుంచి ఆయనకి శక్తులు లభించినాయి. అక్కడి నుంచి ఆయనకి ఆత్మోన్నతి. అక్కడి నుంచి వెంకటస్వామి వాడు కాస్త మాస్టర్ సివి అయినాడు. దీనికి ముందు ఆయన ఇలా భార్య పోయి ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడాను ఏమిటి నువ్వు భార్య పోయి చేస్తుంది ఎట్లా, నీ మళ్ళీ మ్యారేజ్ చేస్తాం అది ఇది అని. మొత్తానికైతే ఒక రోజు ఒప్పుకోండి, నాకు కావాల్సిన ఆయన పారాయణ చోట ఉన్నది, కంచిలో ఉన్నది, ఆయన చేసుకుంటాను. వచ్చేసి ఆ అమ్మాయికి ఎంత 12 అమ్మాయి, ఈయనకి 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు ఆయన 12 సంవత్సరాలు అమ్మాయిని చేసుకున్నాడు. ఇలా పోయి తిరుపతిలో పెళ్ళయింది. ఆ అమ్మాయి పుట్టింది కంచిలో, కాంచీపురం ఉండే. ఈయన ఉన్నది కుంభకోణం. వీళ్ళిద్దరి మ్యారేజ్ తిరుపతిలో అయింది. చూడండి, కంచి ఏమిటి, కుంభకోణం ఏమిటి, తిరుపతి ఏమిటి. కంచి ఒక శ్రీచక్రం, కుంభకోణం ఒక శ్రీచక్రం, తిరుపతి ఒక శ్రీచక్రం. ఈ 2 శ్రీచక్రాలు వచ్చి తిరుపతిలో ఏకమైంది. మ్యారేజ్ అయింది, గదిలోకి పంపించారు. అదే ఆయన అన్నాడు, నేను ఈ సంసారం కోసం నేను మ్యారేజ్ చేసుకోలేదు, నాకు తెలిసినది ఆవిడ. ఆ విధంగా చూసేవాళ్ళు భార్యాభర్తలకు ఉన్నారు, కానీ నిజానికి భార్యాభర్తలు జరుపుకునేటువంటి కార్యక్రమాలు ఏం జరిపించుకోండి. ఆ తర్వాత ఇక హేలిస్ కామెంట్ రావడం పెడదు, ఈ అతీత శక్తులు రావడం, ఇది అయిన తర్వాత అప్పుడు వీళ్ళు సంసారం మొదలుపెట్టారు.